హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ నంబర్ 30 మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ అనేది జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్కి మ్యాచ్ అనేది మ్యాచ్ నంబర్ 30 జరగనుంది. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ చూసుకుంటే చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది, ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. సో పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 157 మ్యాచెస్ అనేవి జరిగాయి చిన్నస్వామి స్టేడియంలో. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 69 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 86 మ్యాచెస్ అనేవి విన్ అయింది. 2 మ్యాచెస్ అనేవి నో రిజల్ట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167గా ఉంది. మరియు ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 263 పర్ 5 వికెట్స్ కోల్పోయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హై స్కోర్ అనేది నమోదు చేసింది. అదేవిధంగా ఇక్కడ లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 82 పర్ 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. అదేవిధంగా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే టోటల్ ఓవరాల్గా 34 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 10 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, 12 మ్యాచెస్ సన్ రైజర్స్ గెలిచింది, నో రిజల్ట్. ఆర్సీబీ పాయింట్ టేబుల్ చూసుకుంటే నెంబర్ 10 పొజిషన్లో ఉంది. 6 మ్యాచెస్ విన్ ఆడి 1 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి -1.124గా నెట్ రన్ రేట్ అనేది ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే నెంబర్ 4 పొజిషన్లో ఉంది. 5 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 2 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 6 పాయింట్స్తో ప్లస్ 0.344 నెట్ రన్ రేట్తో ఉంది. ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే లాస్ట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ 186 అనేది కొట్టింది 5 వికెట్స్కి. ఆర్సీబీ 187 2 వికెట్స్ కోల్పోయి 4 బాల్స్ మిగిలి ఉండగా ఛేదించింది. ఇందులో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకుంటే హెన్రిక్ క్లాసన్ 104 కొట్టాడు 51 బాల్స్లో. హ్యారీ బ్రూక్ 27 నాట్అవుట్గా ఉన్నాడు. యాడమ్ మార్కరమ్ 18 రన్స్ అనేది చేశాడు 20 బాల్స్లో. ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 100 రన్స్ అనేది చేశాడు 63 బాల్స్లో. ఫ్యాబ్ డు ప్లెసిస్ 71 రన్స్ అనేది చేశాడు 47 బాల్స్లో. మ్యాక్స్వెల్ 5 రన్స్ అనేది చేశాడు నాట్అవుట్గా 3 బాల్స్లో. ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, విల్ జాక్స్, రజిత్ పాటిదార్, ఫైనలాన్, దినేష్ కార్తిక్, లూమర్, టోఫీ, విజయ్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్. ఇంపాక్ట్ ప్లేయర్గా యశ్ దయాల్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఆర్సీబీ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే విరాట్ కోహ్లీ 6 మ్యాచెస్ ఆడి 319 రన్స్ అనేవి చేశాడు. స్ట్రైక్ రేట్ 141.78గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. ఫ్యాబ్ డు ప్లెసిస్ 6 మ్యాచెస్ ఆడి 170 రన్స్ అనేది చేశాడు. స్ట్రైక్ రేట్ 139.34గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. దినేష్ కార్తిక్ 6 మ్యాచెస్ ఆడి 143 రన్స్ అనేవి నమోదు చేశాడు. యశ్ దయాల్ 5 మ్యాచెస్ ఆడి 5 వికెట్స్ అనేవి తీశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే అభిషేక్ శర్మ, యాడమ్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిక్ క్లాసన్, అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కాంత్, టి నటరాజన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా త్రివేశెడ్ని తీసుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి మాట్లాడితే అభిషేక్ శర్మ 5 మ్యాచెస్ ఆడి 174 రన్స్ అనేవి చేశాడు. 208 స్ట్రైక్ రేట్తో అనేది ఉంది. హెన్రిక్ క్లాసన్ 5 మ్యాచెస్ ఆడి 186 రన్స్ అనేవి చేశాడు. 193.75 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. త్రివేశెడ్ 4 మ్యాచెస్లో 133 రన్స్ అనేవి నమోదు చేయడం జరిగింది. ప్యాట్ కమిన్స్ 5 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్ చేసి అద్భుతమైన క్యాప్టెన్ ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ని ముందు నడిపిస్తున్నాడు.
అదేవిధంగా టి నటరాజన్ 3 మ్యాచెస్ ఆడి 5 వికెట్స్ అనేవి తీశాడు. మరియు భువనేశ్వర్ కుమార్ చూసుకుంటే లాస్ట్ పంజాబ్ మ్యాచ్లో 2 వికెట్స్ అనేవి తీసి పంజాబ్ని చాలా డిస్టర్బ్ చేసి మ్యాచ్ అనేది విజయ తీరాలకు చూశాడు. సో ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ఎస్లో ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, కీ ప్లేయర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఏ టీం గెలుస్తుందో అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్టరీ.